ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మం రైల్వే జీఆర్పీ ఎస్ఐగా రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో రాజేశ్వరి తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఇటీవలే రాజేశ్వరి అత్త కాలు విరగడంతో అక్కడికి వెళ్లిన రాజేశ్వరి ఈ నెల 26న గొడవ జరగడంతో తల్లిగారింటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందింది. భర్తతో పాటు అత్త, మామ, బావ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందని రాజేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త, మామ ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళు ఇడిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడబట్టి 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఉంచారు. 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగేంత పని చేశారు. నాయన వాళ్ళు మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇయాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం కానీ ఎందుకురా ఏంది జరిగితే జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి బట్టి బువ్వ లేదు, నీళ్ళు లేదు. నాయన అవస్థ పడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో వాడి పేరేందిరా, వాడి పేరేందో ఉంది, ఆ రవి కొట్టడానికి వస్తాను నాయన. వాడు నాకు, నేను వాడికి కొట్టేంత బలవంతున్నా. అయ్యా నేను ముసలోని, మా పిల్లలు లేరా ఆడప్పుడు గల్లబట్టే నీ బిడ్డ సిగ్గు లేదా అంటాడు నాన్న. నాకు వాడు కొట్టినాక పోయి ఆ బాధకి తట్టుకోలేక ముందు ఆగేసి అంటే వీళ్ళు ముగ్గురు కలిసి అబ్బాయిని ఉసిగొల్పడం సార్. ఆయన ఉసిగొలిపి ఈమెను కొట్టించడం, ఈమెను తిట్టడము, ఈమె ఇంకా ఈమె అక్రమ సమాధానాలు అంట కట్టడం, అట్లా ఏదో ఇంటి నుంచి బయట కొట్టడం. ఇంకా వీళ్ళందరూ ఒక రూమ్లో వేసి కొట్టడం, ఆమె రూమ్లో వేసి కొట్టారు సార్. బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు. కొట్టడము అట్లా చేయడము, అట్లా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్గా ఒకసారి అటెంప్ట్ చేస్తే ఈ కళ్ళు మొత్తం బ్లాక్ అయ్యి చెవులో నుంచి దాదాపు 4 days రక్తం వచ్చింది సార్. అన్ని మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. వీడియోల కోసం ఇప్పుడు ఆయన ఏమంటారంటే చిన్నపిల్లలు ఉన్నారు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక బాబు, ఒక పాప. నన్ను సేవ్ చేయండి, ఆమె చావుకు కారకులు మా అమ్మ నాన్న, వాళ్ళని జైలు పంపిస్తే ఆయనే చెప్తాను. వాళ్ళని పంపించని నన్ను సేవ్ చేయండి, నాకు పిల్లల కోసం నన్ను సేవ్ చేయండి. నా చెల్లి చావుకి కారకులు మా అమ్మ నాన్న, వాళ్ళని జైలుకి నేనే పంపిస్తాను, నేనే పిటిషన్ రాసిస్తాను, పిటిషన్ రాసిమని చెప్పాను సార్. మేనేజ్మెంట్ చేసింది ఆయనే కాబట్టి ఆయన ఎవరో చెప్పి నువ్వు చేస్తే నీ భర్త ఎట్లయితారు అంటే మీ అమ్మ నాన్నని చెప్పి మీ భార్య అనేది లేదు. మా అమ్మ నాన్న చెప్పి నువ్వు భార్య ఇష్టం కొడతావా? ఇబ్బంది వదిలేని ప్రసక్తి లేదు. మేము దాని ప్రకారం మీకు పోలీసు వాళ్ళకి పిటిషన్ వాళ్ళ ప్రకారం వాళ్ళ చట్టం ప్రకారం. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. ఎస్ అనుష, ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతా ఉంది. ఖమ్మం రైల్వే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మధ్యన వచ్చినటువంటి మనస్పర్ధాల కారణంగానే ఈ నెల 26వ తేదీన కూడా ఆమె రాజేశ్వరి పురుగుల మందు తాగినటువంటి క్రమంలో ఆమెని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహం కూడా మార్చిరిలో ఉంది. అయితే ఈ రాణా ప్రతాప్ రాజేశ్వరి మధ్య కూడా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. కుటుంబ విషయంలో ఇద్దరు కూడా తగాదా పెట్టుకునేటువంటి నేపథ్యం ఉండే. ఇద్దరికి మ్యారేజ్ అయ్యి కూడా దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఒక బాబు, ఒక పాప కూడా ఇద్దరికి ఉన్నటువంటి క్రమంలో రాణా ప్రతాప్ ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా పలు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో ఇద్దరి భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఇదే
ఇంట్లో గొడవలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద మనుషులు జోక్యం కూడా చేసుకొని ఇరువురికి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా అవి ఎప్పుడు ఫలించలేదు. ఈ క్రమంలో ఇవాళ ఈ రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పోలీసు వర్గాల్లో కూడా సంచలనంగా రేపుతోందని చెప్పుకోవచ్చు. 26వ తేదీన అంటే గతంలోనే భార్యాభర్తలకు పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత భర్తతోటి దూరంగా ఉంటూ ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. అయితే ఈ మధ్య కాలంలో ఇటు రాణా ప్రతాప్ తల్లికి కొంత అనారోగ్యం పాలైనటువంటి క్రమంలో ఆమె మళ్ళీ అత్తను చూసుకోవడానికి ఖమ్మం వచ్చింది. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్యన కూడా మరొకసారి గొడవైంది. అటు అత్త మామ వేధింపులు, అటు రాణా ప్రతాప్ సోదరుడు కూడా ఎస్ఐగా మహబూబా జిల్లాలో పనిచేస్తా ఉండు. అతను కూడా ఈమెను మానసికంగా చాలా వేధింపులకు గురి చేసేది. కొంత ఆయనకు అనుమానము లేకుంటే ఇతర కారణాల వల్ల ఆమెను చాలా విధంగా వేధించసాగాడు. ఈ క్రమంలోనే కూడా ఆమె చాలా సార్లు తల్లిదండ్రుల వద్ద చెప్పుకుంది. అయితే ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. కొంత ఈయన పోలీసు ఆయన క్రమంలో అందరిని కూడా మేనేజ్ చేసుకునే అలవాటు ఉందనేది కూడా కొంత టాక్ ఉంది. ఆ క్రమంలోనే కూడా ఆమె ఇక అతని వేధింపులు భరించలేక ఈ నెల 26వ తేదీన ఆమె పురుగుల మందు తాగింది. అప్పుడు ఆమె తండ్రుల ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో తల్లిదండ్రులంతా కూడా ఆమెను హాస్పిటల్ తరలించారు. ఆ క్రమంలో కేసు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పుడే ఆమె మరణ వాంగ్మూలం కూడా పోలీసులు తీసుకున్నారు. ఆ మరణ వాంగ్మూలంలో ఆమె అటు భర్త రాణా ప్రతాప్ సోదరుడు అతను కూడా ఎస్ఐగా పనిచేస్తుండు. అతను మహేష్, అతను ఈ రాణా ప్రతాప్ వాళ్ళ తల్లిదండ్రులు నలుగురి మీద కూడా ఆమె మరణ వాంగ్మూలంలో వాళ్ళ పేర్లు చెప్పింది. ఈ క్రమంలోనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం వారిని కోర్టుకు సబ్మిట్ చేసి రిమాండ్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఎస్ఐ భార్య ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా వీరి మధ్యన ఉన్న విభేదాలు అయితేంది అనేక కారణాలు కూడా ఈ ఆత్మహత్యకు దారి తీశాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆమె మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున కూడా మార్చిరి వద్దకు చేరుకున్నారు. ఎస్ఐ రాణా ప్రతాప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అటు రాణా ప్రతాప్ కుటుంబ సభ్యులు కూడా మార్చిరి వద్దకు చేరుకున్నటువంటి క్రమంలో అటు మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళ నినాదాలు చేసి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో పోలీసులంతా కూడా వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఒక దశలో దాడికి అయితే ప్రయత్నం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన మీద పోలీసులు ఇరువురిని కూడా శాంతింపజేసి ప్రస్తుతానికైతే ఎటు వారిని అటు పంపించినటువంటి క్రమం ఉంది. అయితే ఈ ఎస్ఐ రాణా ప్రతాప్ మీద అనేక ఆరోపణలు కూడా గతంలో వినిపించాయి. ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే ఖమ్మంలో ఈ రాణా ప్రతాప్ అతని సోదరుడు మహేష్ ఇద్దరు కూడా ట్రైనీ ఎస్ఐగా పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో గత 8 సంవత్సరాల క్రితం ఖమ్మం పాత బస్ స్టాండ్ దగ్గర ఒక షాప్ అతడిని గన్ను ప్లాంట్ బ్లాక్ లో పెట్టి బెదిరించినటువంటి ఘటన ఉంది. ఆ టైంలోనే ఇద్దరు అన్నదమ్ములు కూడా సస్పెండ్ అయ్యారు. దాని తర్వాత కూడా పలు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాణా ప్రతాప్ విధులు నిర్వర్తించినటువంటి నేపథ్యంలో ఆయన చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొన్ని నేరస్తులకు ఆయన అనుకూలంగా ఉంటాడంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. కొన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన సస్పెండ్ అయిన దాఖలు కనిపించాయి. మొత్తానికి ఎస్ఐ రాణా ప్రతాప్ అతని సోదరుడు మహేష్ అతని తల్లిదండ్రుల మీద కూడా ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళకు కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఎస్ఐ రాణా ప్రతాప్ ని కేసు నుంచి తప్పించే విధంగా కూడా పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది. అతనే రంగంలోకి దిగి తన మీద కేసు పెట్టొద్దు, తనకిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను రక్షించుకుంటా, తన తల్లిదండ్రుల మీద కావాలంటే కేసు పెట్టుకోండి అంటూ కూడా మృతురాలి బంధువులను సూచించడం ఒక పక్క హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటన అయితే స్థానికంగా కలకలం రేపింది. ఎస్ఐ ప్రవర్తనతోనే మృతురాలి ఆత్మహత్య చేస్తుందనేది అయితే అటు బంధువులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.